ఆత్మీయంగా నిన్ను బలపరిచే మందిరానికి వదిలే, ఏదో ఆచారపరంగా దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళి చాలు అన్నట్లు మొదటి పన్నాగం. కుటుంబ సమేతంగా వదిలే, ఇంటికి ఒక్కరు వెళితే చాలే అన్నట్లుగా రెండవ పన్నాగం. నీ త్యాగపూరితమైన దేవుడు నీకు ఇచ్చిన దానిలో ప్రభు పని కొరకు నీవు కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు, వట్టి చేతులతో వెళితే చాలే మరొక పన్నాగం. ఈ పన్నాగాలు సాతానుడు పన్నుతుంది నీవు ఆశీర్వదించబడడం ఇష్టం లేక, నీ కుటుంబం హెచ్చింపు దీవెన పొందుకోవడం ఇష్టం లేని సాతాను పన్నుకున్న పన్నాగాలు నువ్వు చూశావు. రోజు ఈ పన్నాగాలను జయించి ప్రభు కొరకు ముందుకు అడుగులేసి దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఈ పన్నాగాలను జయించే ఆత్మీయ శక్తి కలిగిన వ్యక్తిగా, ప్రభు పని కొరకు, ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు, అలాగే దేవుని సన్నిధికి విలువించే వ్యక్తిగా, కుటుంబ సమేతంగా నిన్ను ఆత్మీయంగా బలపరిచే, అభివృద్ధి పరిచే, ప్రభు రూపులోనికి మార్చే ఆ మందిరానికి చేరి దేవుణ్ణి ఆరాధించినప్పుడే దేవుని ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా పొందుకోగలవు గనుక సాతాను పన్నాగాలను జయించి ప్రభు కొరకు నిలబడే వ్యక్తిగా నీవెందుకు కొడుకూడదు? ఒకసారి ఆలోచన.